చాలా మంది వ్యక్తులు కూడా వచ్చారు తెలంగాణ నుంచి బీజేపీ రాజధానికి శుభ స్వాగతం. మీ సునీత స్వాగతం. మీ సాయి కుమార్ స్వాగతం. విజయానికి విజయ యాత్రకు నాంది సూచకంగా ఈ విజయదశమి పండుగ నాడు తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రాత్మక మహోజ్వల ఘట్టాన్ని దర్శించడానికి ఎంతో ఆసక్తితో మరెంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలందరికీ స్వాగతం, శుభ స్వాగతం. వేలాది సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలుగు జాతి నిఖిల విశ్వం ముందు సగర్వంగా తలెత్తుకొని నిలిచేలా, అఖండ జగత్తులో అద్భుతమనిపించేలా అమరావతికి శుభారంభం చేసుకుంటున్న దివ్య ముహూర్తానికి విచ్చేసిన లక్షలాది మంది సోదర సోదరీమణులకు స్వాగతం, శుభ స్వాగతం. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే తమ 33,000 ఎకరాల భూమిని మన కోసం, మనందరి కోసం, మన తెలుగు రాజధాని కోసం నిండు హృదయంతో సమర్పించిన ఈ 29 గ్రామాల రైతు సోదర సోదరీమణులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ అందిస్తున్న స్వాగతం, శుభ స్వాగతం. ఈ అపూర్వమైన దృశ్యాన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో దర్శించి క్షణక్షణం ఆతృతగా క్షణాల్ని లెక్క పెడుతూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతూ తెలుగు జాతి భాగ్యానికి, ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యానికి పరవశించిపోతున్న కోట్లాది మంది నా తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైన స్వాగతం, శుభ స్వాగతం. తమ జీవిక కోసం, తమ ప్రతిభా సామర్థ్యాల ప్రకటన కోసం, తగిన ఉపాధి కోసం, వృత్తి వ్యాపారాల కోసం ఈ నేల దాటి వెళ్ళి ఖండాలను అధిగమించి సముద్రాలను ఉత్తరించి అనేక దేశాలలో జీవిస్తూ కన్న తల్లిని, జన్మభూమిని ప్రేమిస్తూ మనసంతా ఇక్కడే ఉన్న మాననీయ ప్రవాసాంధ్రులందరికీ ఈ ప్రజా రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి స్వాగతం, శుభ స్వాగతం. అమరావతి మహానగర ఆవిర్భావంతో భారతదేశ కీర్తి ప్రతిష్టలు మరింతగా వికసించబోతున్నాయని, భరత భూమి ఘనత అంబరాన్ని చుంబిస్తుందని, దేశ మహానగరాలలో అత్యుత్తమ నగరంగా భరతమాత కీర్తి కిరీటంలో కలికితురాయిగా అమరావతి నిలుస్తుందని, నిలవాలని ఆకాంక్షించే సమస్త భారతీయులకు వినయంగా స్వాగతం, వినమ్రంగా స్వాగతం, మనపూర్వక స్వాగతం. మన భారతదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలా, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఒకనాటి ప్రాచీన రోమ్ నగరంలా, మధ్య యుగాల్లో ఖ్యాతి వహించిన లండన్ మహానగరంలా, ఆధునిక యుగంలో విశ్వవిఖ్యాతి నొందిన న్యూయార్క్ నగర రాజంలా, అద్భుతమైన నిర్మాణాలతో విలసిల్లే ప్యారిస్ మహానగరంలా, ఒక సింగపూర్లా, ఒక పుత్రజయలా, ఒక బీజింగ్లా, ఒక టోక్యోలా ఈ అమరావతి, మన అమరావతి, మనందరి అమరావతి ప్రపంచ ప్రఖ్యాతి చెందాలని, నిఖిల విశ్వానికే చిరస్మరణీయం కావాలని, చరిత్ర గతిలో అనంతకాలం ఆంధ్రప్రదేశ్ ఖ్యాతికి నిదర్శనంగా, తెలుగు స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తూ ప్రపంచ మహానగరాలలో మహోన్నత నగరంగా విలసిల్లాలని ఆకాంక్షిస్తూ నిండు హృదయాలతో ఆశీస్సులందిస్తున్న దేశ దేశాలలోని సహృదయ మూర్తులందరికీ స్వాగతం, శుభ స్వాగతం. స్వర్గంలోని దేవేంద్రుడి అమరావతిని తలదన్నే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఆవిర్భవిస్తున్న ఈ శంకుస్థాపన శుభ గడియల్ని దర్శించడానికి, ఈ మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన ఎందరో మహనీయులు, ఎందరో నాయక శ్రేష్ఠులు, సినీ ప్రముఖులు, సుప్రసిద్ధ కళాకారులు, ఎందరో పండితులు, ఎందరో ప్రఖ్యాత పురుషులు, ఎందరో నారీమణులు,
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇతర రాష్ట్రాల మంత్రివర్యులు, దేశ విదేశీ ప్రముఖులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, దేశ విదేశాలలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల నిర్వాహకులు, విలేకరులు, కెమెరామెన్, ఈ కార్యక్రమ రూపకర్తలు, నిర్వాహకులు, ఇలా ఎందరో మహనీయులు, వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తూ హార్దిక స్వాగతం అందిస్తున్నాం. నవ్యాంధ్రప్రదేశ్ మహత్తర రాజధాని మన అమరావతి మహానగరికి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తున్న దివ్య ముహూర్తాన్ని మనసారా స్వాగతిస్తూ, మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ మహోత్సవానికి నాంది సూచకంగా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఆరంభిస్తున్నాం. సుప్రసిద్ధ కళాకారులు ప్రదర్శించే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను మీరందరూ తిలకించి, ఈ కళాకారులందరినీ నిండు మనసుతో ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. పద్యం. ఈ మాట వింటే తెలుగువాడి హృదయం పులకించిపోతుంది. పద్యం హృదయం. ఇది కేవలం తెలుగు భాషకే సొంతం, మన తెలుగువారికే సొంతం, తెలుగుతనానికి ప్రతిరూపం పద్యం. అటువంటి తెలుగు పద్యాన్ని అందంగా, ఆనందంగా, ఆర్ద్రంగా, అపూర్వంగా చదవటంలోనూ, రాగయుక్తంగా గానం చేయటంలోనూ సిద్ధహస్తులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. దేశ విదేశాలలో ఎన్నో పౌరాణిక చారిత్రక పాత్రల్ని నటించిన ఘనుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారికి స్వాగతం. పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించవలసిందిగా కోరుతున్నాం.